క్రీస్తు యొక్క సంఘం యొక్క అన్యోన్యత. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యక్షత మనం కలిగి ఉండాలా. అందుకే దేవుడు ఈ సంబంధాన్ని ఈ భూలోకంలో పెట్టిండు. ఎందుకు? ఆయన ఆత్మతో మనకు సంబంధం కలిగి ఉండాలా. ఆ కలయిక గురించి అర్థం కావాలని క్రీస్తు భార్యాభర్తల సంబంధము పెట్టినాడు. అందుకే భార్యాభర్తలు హద్దుకుంటారండి ఇద్దరిని. దే ఆర్ వన్ ఫ్లెష్. క్రీస్తు ఆత్మ, ఆ సంఘం యొక్క ఆత్మ అంటే మనము ఎలాగైతే ఏకాత్మై ఉన్నామో, శరీరంలో భార్యాభర్తలు ఏక శరీరమై ఉన్నారు. వీళ్ళు ఏక శరీరము, మనము క్రీస్తుతో ఏకాత్మ. చెప్పండి, ఏకాత్మ. ఏక్ ఆత్మ, హిందీలో కూడా అదే ఏకాత్మ. హల్లెలూయా. ఒకటే ఆత్మ. అంటే ఎవరి ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ, మన ఆత్మ ఏకమై. ఇప్పుడు వివాహంలో భార్యాభర్త కలిసి ఉండాలా, సపరేట్ ఉండాలా? వివాహం అయిపోయినాక అది వివాహం అంటాం మనము కాదు. అన్యోన్య సహవాసం. క్రీస్తు యొక్క ఆత్మ, మన ఆత్మ కలిసి ఉండాలా, సపరేట్ ఉండాలా? కలిసి ఉండాలండి. హల్లెలూయా. ఎలా అయితే భార్యాభర్తలు కలిసి ఉంటారో, కలిసి పని చేస్తారు, కలిసి జీవిస్తారు, అన్ని కలిసి చేస్తారు. అంటే వీళ్ళ కలయిక ఎంత దైవికమైందంటే వాళ్ళ ద్వారా ఇంకొక సంతానం వస్తుందండి. హల్లెలూయా. చాలా దైవికమైనది ఇది. ఇది గ్రహించాలా, ఈ మర్మం మనకు తెలియాలి. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, ఇది క్రీస్తు ఇంకా సంఘం యొక్క కలయిక. హల్లెలూయా. ఏకాత్మ. ఈ మర్మం చాలా ప్రాముఖ్యం అండి. ఇది దేనికండి సాదృశ్యము? ఈ యొక్క కలయిక సాదృశ్యం. ఈ క్లోజ్నెస్ ఎట్లయితే మీరు అనుభవిస్తుండ్రో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో, ఈ యొక్క కలయిక మీరు ఎక్కడ అనుభవించాలండి? క్రీస్తు యొక్క ఆత్మలో. ఆయన ఆత్మ, మన ఆత్మ ఏకమై, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం, క్రీస్తుతో కూడా కూర్చున్న వారం. ఇప్పుడు పరలోక విషయాల్లో అంటే వీఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అని రాస్తుందండి దేవుని వాక్యం. క్రీస్తు మన స్థానాన్ని లేవనెత్తిండు. హల్లెలూయా. మన యొక్క జీవితాన్ని ఒక విలువైన స్థానాన్ని తీసుకొచ్చిందండి. మనం పనికిరాని వాళ్ళంగా ఉండే, దాస్యపు ఆత్మ కలిగి ఉండే, మనము పేదరికం ఆత్మ కలిగి ఉండే, పాపం యొక్క ఆత్మ కలిగి ఉండే, కానీ ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ, తన కుమారులమై ఉన్నాం. మనం ఏకాత్మ కలిగి తన కుమారులమై ఉన్నాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. దేవుని స్తోత్రం.